మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన లింగమూర్తి అనే వ్యక్తి రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. భూపాలపల్లిలోని రెడ్డి కాలనీలో రాత్రి 10 గంటల సమయంలో దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తలకు, పొట్టలో తీవ్ర గాయాల పాలైన లింగమూర్తి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. పోలీసుల వద్ద ఆరా తీసి ఏం జరిగిందో తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు సిఐటి విచారణకు ఆదేశించే అవకాశం ఉందని సమాచారం. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన లింగమూర్తి అనే వ్యక్తి రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. భూపాలపల్లిలో రెడ్డి కాలనీలో రాత్రి 10 గంటల సమయంలో దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తలకు, పొట్టలో తీవ్ర గాయాల పాలైన లింగమూర్తి ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. పోలీసుల వద్ద ఆరా తీసి ఏం జరిగిందో తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు సిఐటి విచారణకు ఆదేశించే అవకాశం ఉందని సమాచారం. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన లింగమూర్తి అనే వ్యక్తి రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. భూపాలపల్లిలోని రెడ్డి కాలనీలో రాత్రి 10 గంటల సమయంలో దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తలకు, పొట్టలో తీవ్ర గాయాల పాలైన లింగమూర్తి ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ ఫోన్ లో అందిస్తారు. సుధాకర్, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హత్యకు గురైన నాగవెల్లి రాజలింగమూర్తికి సంబంధించిన హత్య వ్యవహారం ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంటుంది. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. ఆయన సీరియస్ అయ్యారు. అవసరం అనుకుంటే సిబిసిఐడి విచారణ జరిపించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా
ఈ హత్య వెనుక కారణాలు, అదేవిధంగా హత్య పైన ఉన్నత స్థాయి విచారణ జరగాలని ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. తీసుకోవడానికి గల కారణాలు, మెడిగడ్డ ప్రాజెక్టు అవినీతి జరిగిందంటూ రాజలింగమూర్తి భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో రైట్, థ్యాంక్ యూ.